Hey, hi guys, welcome to our channel guys. ఈరోజు ఈ వీడియోలో మనం వివో X60 మొబైల్ అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది వివో నుండి రీసెంట్గా లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ సిరీస్. దీంతో పాటు ఇంకో 2 మోడల్స్ కూడా లాంచ్ చేశారు. X60 Pro, X60 Pro Plus. ఇది స్టార్టింగ్ మోడల్ X60 బేస్ 8GB 128GB మోడల్తో వస్తుంది. ఇది రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో కొన్నాను నేను. 35,000 ఏమో ఇప్పుడు 3,000 హెచ్డిఎఫ్సి బ్యాంక్ పోండి. దీని యాక్చువల్ ప్రైస్ 38,000. సో ఇలాంటి బాక్స్లో అయితే వచ్చింది వివో X60. మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఎలా ఉందో అసలు. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్, షమ్మర్ బ్లూ కలర్. ఇది టోటల్ ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుండి వచ్చిన బాక్స్ అండ్ బిల్. సో దీన్ని కవర్ ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్. అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే లేబుల్ మీద మనకి వివో మేడ్ ఇన్ ఇండియా అని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ సార్ వాల్యూ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. బాడీకి 0.63 వాట్ పర్ కేజీ అండ్ హెడ్కి 0.35 వాట్ పర్ కేజీ. అంతే. ఇక్కడ ఇంకా బ్రాండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ లేబుల్ మీద, అంతే. ఇంకా సో ఇది కెమెరా సెంట్రిక్ ఫోను. వివో నుండి మనకి కెమెరాస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. బట్ దీంట్లో జైస్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ఇంకా ఎక్సలెంట్ కెమెరాస్ చూడొచ్చు. మనకి లాస్ట్ టైం వివో X60 సిరీస్లో మనకి జైస్ పార్ట్నర్షిప్ లేదు, కానీ ఇది మంచి మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది. అప్పటికే మనకి గింబల్ స్టెబిలైజేషన్తో పాటు అండ్ బెటర్ కెమెరాస్తో ఉండేది. ఇందులో వివో X60లో మనకి జైస్ పార్ట్నర్షిప్ ఉంది కూడా కాబట్టి ఇంకా మంచి కెమెరాస్ తీసుకోవచ్చు. ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్ విత్ ఎక్స్ట్రా కెమెరా స్పెసిఫికేషన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఒక బెస్ట్ కెమెరా ఫోన్ తీసుకోవాలనుకుంటే వివో X60 తీసుకోవడం చాలా బెస్ట్. దట్టు వాళ్ళకి ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వీళ్ళు మంచి ఆఫర్ ఇస్తారు. వివో టు వివో ఎక్స్చేంజ్ మనకి ఇంకా 2,000 ఎక్కువ ఉంటుంది. నార్మల్ ఫోన్స్ మీద కూడా మంచి ఎక్స్చేంజ్ వాల్యూ ఇస్తారు. అండ్ హెచ్డిఎఫ్సి కార్డు యూస్ చేస్తే ఇంకా తగ్గుతుంది. సో ఇది నియర్లీ మనకి ఒక 29 to 28K రావచ్చు మీరు ఎక్స్చేంజ్ అండ్ బోత్ హెచ్డిఎఫ్సి కార్డు యూస్ చేస్తే. సో 28లో మాత్రం ఇది ఒక బెస్ట్ అండ్ అన్బీటబుల్ స్మార్ట్ ఫోన్. ఇది కెమెరా మాత్రం దీంట్లో టాప్ నాచ్ ఉంటుంది ఇది. సో ఎవరైనా కెమెరా ఫోన్ కావాలనుకుంటే ఇది ఒకసారి కన్సిడర్ చేయండి. మీ వాల్యూ ఫర్ మనీ ఫోన్ ఇది ఆ ప్రైస్ సెగ్మెంట్. అండ్ త్వరగా అన్బాక్స్ చేసేసి మొత్తం మొబైల్ ఎలా ఉంది ఫిజికల్ రివ్యూ. అండ్ ఈ కలర్ బ్లూ కలర్ కూడా కొంచెం చాలా అట్రాక్టివ్ కలర్. ఇది మొబైల్ ఎలా ఉంది అండ్ కెమెరా శాంపుల్స్ నేను చాలా ఈగర్లీ వెయిటింగ్ ఎలా ఉంటాయి కెమెరా శాంపుల్స్ చూద్దామని. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంది మనకి. అండ్ ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు పడేదండి, అలానే పెట్టుకునే డాక్యుమెంట్స్. అండ్ తర్వాత 33 వాట్ ఫ్లాష్ ఛార్జ్. ఇది మనకి 2.2 ఫ్లాష్ ఛార్జ్ విత్ మనకి వివోలో మనకి ఇయర్ ఫోన్స్ కూడా వాళ్ళే ఇస్తారు విత్ సిల్క్ అండ్ కేస్ అండ్ సిగ్నేచర్ పిన్ అండ్ ఒక వివో కార్డ్. సో ఈ డాక్యుమెంట్స్ మీరు ఏవి పడేయద్దండి, మీతో పెట్టుకోండి విత్ బాక్స్ అండ్ బిల్. మీరు ఏవి పడేయద్దు. సో మీరు ఎక్స్చేంజ్ ఇన్ కేస్ అయినా ప్రాబ్లం ఉండి ఎక్స్చేంజ్ చేయాలన్నా లేదా ఫ్లిప్కార్ట్ రిటర్న్ తీసుకోవాలనుకున్న ఈ డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చాలా ప్రాబ్లం చేస్తారు డాక్యుమెంట్స్ లేకపోతే. సో ఈ డాక్యుమెంట్స్ మాత్రం మీకు 1 year వారంటీ అయిపోయేంత వరకు ఇలానే పెట్టండి. అండ్ మొబైల్ కవర్ రిమూవ్ చేసేద్దాం ఫస్ట్. అండ్ మొబైల్ అయితే తీసేసాం బయటికి. సో ఇలా ఉంది టోటల్ మొబైల్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మనకి ఏం లేవు కీస్. మనకి రైట్ సైడ్ మనకి పవర్ కీ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కీస్ మనకి రైట్ సైడే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కలర్ అది మరి అంత థిక్ కలర్ లేదు. ఇది వివో V20 Pro సిరీస్లో లాగా కొంచెం లైట్ బ్లూ కలర్ ఇది. అండ్ పైన మనకి ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని రాస్తుంది మనకి టాప్ ఆఫ్ ద మొబైల్. అండ్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ విత్ కింద LED ఫ్లాష్. ఆన్ చేద్దాం ఒకసారి పవర్ ఉందో లేదో. పవర్ అయితే ఉంది. వివో 5G పవర్ బ్యాన్ ఆండ్రాయిడ్ అని వచ్చింది. సో దీన్ని సెటప్ చేసి నేను హోమ్ స్క్రీన్లో కలుస్తాను, అక్కడ చూద్దాం ఎలా ఉందో మొబైల్ అండ్ డిస్ప్లే క్వాలిటీ ఆండ్రాయిడ్ వెర్షన్ అవన్నీ చెక్ చేద్దాం ఒకసారి. సెటప్ అయిపోయి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ చూద్దాం. ఇది మనకి బాక్స్లో వచ్చిన వివో ఫ్లాష్ లైట్ 2.0. దీని అవుట్పుట్ వచ్చేసి 11 వోల్ట్ 3 ఆంపియర్ 33 వాట్ టోటల్. అండ్ ఇది TPU కేస్. అండ్ ఇది సాఫ్ట్ అయితే కాదు, కొంచెం ప్లాస్టిక్ కేసే ఇది. నార్మల్ ప్రొటెక్షన్ ఇనిషియల్గా ఓకే, కానీ దీంతోనే కాదు, మీరు కొత్త కేస్ రిప్లేస్ చేసుకోవడమే బెటర్. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో వస్తుంది. అండ్ ఇది వివో ఇయర్ ఫోన్స్. ఇవి మనకు క్వాలిటీ ఇయర్ ఫోన్సే ప్రొవైడ్ చేస్తారు వివోలో. దీని క్వాలిటీ కూడా ఎలా ఉందో మనం రివ్యూలో చూద్దాం. అండ్ ఇది సిగ్నేచర్ పిన్. అండ్ ఇది కేబుల్ Type-A to Type-C కేబుల్. ఇది Type-C to Type-C కాదు, Type-A to Type-C కేబుల్. సో ఇవే మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. ఇయర్ ఫోన్స్, చార్జర్ అడాప్టర్, కేబుల్
అండ్ దీంతో పాటు టైప్ సి టు హెడ్ఫోన్ జాక్ కనెక్టర్ ఒకటి ఇచ్చారు. ఇందులో మనకి హెడ్ఫోన్ జాక్ అయితే లేదు, మనం టైప్ సి నుండే ఆడియో వినాలి. సో హెడ్ఫోన్ జాక్ అయితే ఇచ్చారు, ఇది బెటర్ థింగ్. మనం తర్వాత ఈ కేబుల్ ఇంపార్టెంట్, హెడ్ఫోన్ జాక్ లేనప్పుడు. సో ఈ కేబుల్ ఇచ్చారు కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. సో వీటితో పాటు మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇచ్చారు, మీడియం, స్మాల్ అండ్ బిగ్ సైజ్. మీడియం దానికి కనెక్ట్ చేసింది. అండ్ ఇది డిస్ప్లే, ఇది ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే, ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ హోమ్ స్క్రీన్లో కూడా మనకు పెద్ద బ్లోట్వేర్ ఏం లేదు. ఇన్స్టాగ్రామ్ అవి మనం యూస్ చేసే యాప్స్ అండ్ కొన్ని అండర్స్ యాప్స్ ఉన్నాయి, వివో యాప్స్ అండ్ స్నాప్చాట్, షేర్ చాట్, ఇలాంటివి అవి అన్ఇన్స్టాల్ చేసుకుంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ అబౌట్ ఫోన్లో ఇది 8GB ప్లస్ 3GB వర్చువల్ ర్యామ్తో వస్తుంది. అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ CPU ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ అబౌట్ ఫోన్లో ఇచ్చారు. అండ్ మనం లోపలికి వెళ్తే సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో ఇది ఫంటచ్ OS 11.1 మీద అండ్ ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది ఇది. అండ్ ఒకసారి ఫింగర్ ప్రింట్ యాడ్ చేసి చూద్దాం, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఎంత ఫాస్ట్గా అన్లాక్ చేస్తుందో అది. అండ్ ఫేస్ లాక్ ఆప్షన్ కూడా ఉంది, మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో రెండు ఎంత ఫాస్ట్గా అన్లాక్ అవుతున్నాయి, సో అది కూడా చెక్ చేద్దాం. ఒకసారి యాడ్ చేసి చూద్దాం ఎలా వర్క్ చేస్తున్నాయి రెండు. సో ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేసేసాను. సో ఇప్పుడు ఒకసారి లాక్ అన్లాక్ చేసి చూద్దాం ఎంత ఫాస్ట్గా అన్లాక్ చేస్తుందో. సో ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. సో ఇన్ డిస్ప్లే వివో కెమెరాస్, వివో ఫోన్స్లో, ఒప్పో ఫోన్స్, OnePlus అన్నీ ఈ మధ్య అన్నీ ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఫేస్ లాక్ కూడా ఉంది, ఒకసారి ఫేస్ లాక్ కూడా ఎన్రోల్ చేసి చూద్దాం అది ఎంత ఫాస్ట్గా అన్లాక్ అవుతుందో. సో లాక్ స్క్రీన్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్తే యాడ్ ఫేస్ డేటా. సో ఫేస్ డేటా అయితే యాడ్ చేద్దాం. యాడ్ ఫేస్ డేటా టైప్ చేస్తాను అండ్ ఇక్కడ ఫేస్ డేటా అయితే యాడ్ చేసేసాను. సో 60-100% కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి ఎంత ఫాస్ట్గా అన్లాక్ అవుతుందో చూద్దాం. ఒకసారి లాక్ చేద్దాం. పవర్ బటన్ ప్రెస్ చేశాను అండ్ అన్లాక్ అయిపోయింది. సో చాలా ఫాస్ట్గా అన్లాక్ అయిపోతుంది. సో పవర్ బటన్ ప్రెస్ చేయగానే అన్లాక్ అయిపోతుంది. సో చాలా ఫాస్ట్గా ఉంది. ఫేస్ అన్లాక్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ నైట్ టైం ఎలా ఓపెన్ అవుతుందో కూడా అది కూడా మనం ఫుల్లీలో అప్డేట్. అండ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ f1.8 అపరేచర్ అండ్ 13 మెగాపిక్సెల్ టెలిఫోటో f2.5 అపరేచర్, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా f2.2 అపరేచర్, ఫ్రంట్ మనకి 32 మెగాపిక్సెల్ అది f2.5 అపరేచర్స్ వస్తుంది. అండ్ ఈసారి మనకి జైస్ పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి కెమెరా క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంది. నేను తీసినప్పుడు క్వాలిటీస్ అయితే చాలా క్లియర్ అండ్ మోర్ చాలా షార్ప్. అండ్ బొకే కూడా మనకి బొకేలో కూడా చాలా పోర్ట్రేట్ ఆప్షన్స్ ఇచ్చారు. జైస్ బయాటార్ అండ్ లైఫ్ ఫోకస్ చాలా ఉన్నాయి ఆప్షన్స్ అయితే మనకి. ఈసారి కెమెరా అయితే సూపర్ ఉంది. అండ్ మెయిన్ స్క్రీన్లో మనకి జూమ్, వైడ్ యాంగిల్ ఆప్షన్స్ కూడా ఇచ్చేది. మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 2x వరకు జూమ్ చేసుకోవచ్చు అండ్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సో ఇవి కెమెరాలో ఉన్న మనకి ఆప్షన్. ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం. సో ఎంతవరకు రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రేమ్ రేట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఈ వీడియోలో. సో వీడియోలో మనం క్వాలిటీ ఎంత ఉందో క్వాలిటీ చెక్ చేద్దాం. సో వీడియోలో మనకి స్టెబిలైజేషన్, అల్ట్రా స్టెబిలైజేషన్, స్టాండర్డ్ స్టెబిలైజేషన్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో స్టెబిలైజేషన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, గింబల్ స్టెబిలైజేషన్ అయితే ఏం లేదు. అండ్ క్వాలిటీ మనం 4K వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ 1080pలో మనం 30 FPS అండ్ 60 FPSలో కూడా ఫ్రేమ్ రేట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ మూవీ మోడ్ కూడా ఉంది మనకి, ఫ్రంట్ టాప్ అండ్ బాటమ్ బార్డర్స్తో సిక్కదట్టు ఆ మోడ్లో కూడా మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరాలో సంబంధించి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో సపరేట్ వీడియో చేద్దాం మనం. అండ్ OnePlus 9తో కూడా కంపేర్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇది డైరెక్ట్ OnePlus 9కి కాంప్లీట్ చేయగలదు దీని కెమెరా. సో OnePlus 9Rకి కాదు, OnePlus 9కి కూడా కాంపిటీషన్ ఇవ్వగలదు కెమెరా. సో దాంతో కూడా కంపేర్. సో కొన్ని ఫొటోస్ కూడా చూద్దాం. ఇది డే లైట్లో ఫోటో, నార్మల్ ఫోటో అండ్ ఇది పోర్ట్రైట్ షాట్. అండ్ ఎడ్జెస్ చూడండి ఎలా ఉన్నాయో. అండ్ ఇది డే లైట్ సెల్ఫీ కెమెరా. అండ్ ఈ పిక్ గ్రూప్ సెల్ఫీ, ఇంత వైడ్లో మీరు సెల్ఫీస్ దిగచ్చు. అండ్ ఇది 1x జూమ్ డే లైట్లో. అండ్ ఇది 2x జూమ్ డే లైట్లో. అండ్ ఇది నైట్ టైమ్ పోర్ట్రైట్ షాట్స్. అండ్ నైట్ టైం లో లైట్లో ఫోటో. లో లైట్లో మనకి ఫ్రంట్ కెమెరా నుంచి పోర్ట్రేట్ రావడం మేబీ సాఫ్ట్వేర్ ప్రాబ్లం అనుకుంటా. ఇది నైట్ టైం నార్మల్ ఫోటో. అండ్ ఇది వచ్చేసి నైట్ టైమ్ విత్ ఫ్లాష్ ఫోటో. అండ్ ఇది నైట్ మోడ్తో తీసిన ఫోటో నైట్ టైంలో. ఇది డే లైట్లో వీడియో క్లిప్ 1080p 60 FPSలో రికార్డ్ చేస్తుంది. ఇది నార్మల్ స్టెబిలైజేషన్ అయితే ఏం ఆన్ చేయలేదు. ఇది
ఇది నార్మల్ ఎలక్ట్రానిక్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో రికార్డ్ చేస్తుంది. సో షేక్ అయితే చాలా ఉంది. ఇది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్ చేసి ఒకసారి చూద్దాం. అండ్ దీంట్లో మనం టాగుల్ అవ్వచ్చు, 2x జూమ్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా రికార్డ్ చేసిన టాగుల్ అవ్వచ్చు. ఒకసారి ఇది స్టెబిలైజేషన్ ఆన్ తీసిన కూడా స్టాండర్డ్ స్టెబిలైజేషన్, అల్ట్రా స్టెబిలైజేషన్ అయితే కాదు. ఇది చూడొచ్చు ఎలా ఉందో. ఇందులో కూడా మనం టాగుల్ అవ్వచ్చు, 2x 1x నార్మల్ అండ్ వైడ్ యాంగిల్కి కూడా టాగుల్ అవ్వచ్చు. మనం దీంట్లో సేమ్ యాజ్ నార్మల్లో ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇలా కూడా టాగుల్ అవి యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది ఫ్రంట్ కెమెరా వీడియో శాంపుల్. ఇది 1080p రెజల్యూషన్. మనం ఫ్రంట్ కెమెరాలో ఫుల్ హెచ్డీ అండ్ 720pలో రికార్డ్ చేయొచ్చు. ఇది డే లైట్ కండిషన్లో ఫ్రంట్ కెమెరా వీడియో శాంపుల్. చూడండి ఎలా ఉందో. ఇది ఫ్రంట్ కెమెరా వీడియో శాంపుల్ డే లైట్లో. అండ్ ఒకసారి చూద్దాం ఎలా ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటుందో. ఇది స్టెబిలైజేషన్ ఎలా ఉందో కూడా చూడండి. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. ఇది డే లైట్లో మనకి మ్యాక్రో షాట్స్ మనకి వైడ్ యాంగిల్ కెమెరా నుంచి తీసిన కాబట్టి సో డీటెయిల్స్ కూడా మనకి చాలా బాగున్నాయి. సో ఇది మ్యాక్రో షాట్. ఒకసారి ఆడియో ప్లే చేసి చూద్దాము సౌండ్ ఎలా వస్తుంది. సింగిల్ స్పీకర్తో వస్తుంది, డ్యూయల్ స్పీకర్ అయితే లేదు. ఆడియో వీడియో ప్లే చేసి చూద్దాం ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో. సార్ ఒకసారి వీడియో ప్లే చేసి చూద్దాం ఎలా వస్తుందో క్వాలిటీ. ఇది AMOLED డిస్ప్లే. ఒకసారి HDR వీడియో ఒకటి ప్లే చేసి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ వివో X60 అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్. మొబైల్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ చాలా ప్రీమియం ఉంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో ప్రొటెక్ట్ చేశారు. అండ్ చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి మనకి అదొకటే పాయింట్. ఫ్రేమ్ మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్. సో ఫ్రేమ్ ప్లాస్టిక్ అవడం వల్ల కొంచెం ఫిట్ అండ్ ఫినిష్ లేదు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, పవర్ బటన్ కొంచెం వీక్గా ఉన్నాయి, షేక్ అవుతున్నాయి. సో అదొకటి అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చుంటే బాగుంటుండే. సో పర్లేదు, మొబైల్ అయితే బాగానే ఉంది. అండ్ కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. జైస్ పార్ట్నర్షిప్ అంటే వాళ్ళకి కొంచెం కాస్ట్ అవుతుంది. సో కాస్ట్ కటింగ్లో మీకు కొన్ని కాంప్రమైజ్ అయితే చేశారు. బట్ మొబైల్ అయితే వర్త్ ఫోన్, ఒక ఆల్రౌండర్ ఫోన్. సో దీన్ని నేను కెమెరా OnePlus 9తో కూడా కంపేర్ చేసి చూస్తాను ఎలా ఉందో క్వాలిటీ. అండ్ ఇంకా కొన్ని వీడియోస్ చేస్తాను గేమింగ్ రివ్యూ అని ఇంకా కొన్ని. సో దీంట్లో చాలా కస్టమైజేషన్ ఫీచర్స్ ఉంటుంది. కస్టమ్ ఇవే కాబట్టి మనకి యాప్ క్లోన్ చేసుకోవడం, హైడ్ చేసుకోవడం, యాప్ లాక్ అండ్ నావిగేషన్ బటన్స్ అండ్ మనకి స్మార్ట్ కాల్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి దీంట్లో. మనం చాలా ఫంక్షన్స్ మనం యూజ్ చేసుకుంటే డైలీ లైఫ్లో చాలా యూజ్ అయ్యే ఫీచర్స్ చాలా ఉంటాయి కస్టమ్ యూఐలో. సో వాటి మీద ఒక వీడియో చేద్దాం. అండ్ మెయిన్ కంపారిజన్ OnePlus 9తో కెమెరా కంపారిజన్ చేద్దాం. అది ఒక 2 daysలో అప్లోడ్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఇన్ దిస్ వీడియో గైస్. వి విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. దిస్ యువర్ ది సైనింగ్ ఆఫ్. బాయ్.